ఓరి నీ గుండు బలుపు తగులయ్యా. దాంతో హరీష్ నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ని రాంగ్గా సెట్ చేస్తున్నారు అని అన్నాడు. ఆ మాటతో నాగార్జున, ఎవరు రాంగ్గా సెట్ చేస్తున్నారు, మీకు అర్థమైందే కరెక్ట్ అంటే ఎట్టా అని కోప్పడ్డారు. ఇమ్మాన్యుల్ అమ్మాయిలతోనే మాట్లాడతాను అనలేదు, అమ్మాయిలు మాట్లాడితే తిరిగి మాట్లాడా అని అన్నాడు. దానికి నువ్విచ్చిన స్టేట్మెంట్కి సంబంధం ఉందా, వాళ్ళని ఆడాలు అని అనడం కరెక్టేనా అని అడిగారు నాగార్జున. సార్, నేను అలా అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు, ఇద్దరు మగాళ్ళు ఒక ఆడవాళ్ళు అనే అన్నా అంటూ అడ్డదిడ్డంగా వాదించడంతో, నీతో నేను వాదించలేను రా బాబు అన్నట్టుగా నాగార్జున చేతిలో ఉన్న సుత్తిని కిందికి వదిలేశారు. ఇతను ఫ్లిప్ అవుతున్నారు సార్. ఆడియన్స్ మాటని లెక్క చేయని హరీష్, నువ్వు నేను కాదు, లైవ్ ఎపిసోడ్లో ఉన్నాం, నువ్వేం మాట్లాడావో చూసిన ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ మాటైనా వింటావా అంటూ ఆడియన్స్తో మాట్లాడించారు నాగార్జున. ఇతను ఫ్లిప్ అవుతున్నాడు సార్, మాట అనేసి అనలేదని అంటున్నారు, ఒక్క మాటపై ఉండటం లేదు అని ఆడియన్స్ చెప్పడంతో, మీకో దండం సార్ అని వెటకారంగా అన్నాడు హరీష్. దాంతో నాగార్జున, హరీష్, నేను ఇక్కడ మాట్లాడేది ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే, నిన్ను కరెక్ట్ చేయడానికే, నీ మనసులో ఏమనుకుంటున్నావో కాదు, బయటకు ఎలా కనిపిస్తుంది అనేది ముఖ్యం. నువ్వు హరిత హరీష్ అంటున్నావు, కానీ నువ్వు హరీష్వి మాత్రమే. మళ్ళీ హౌస్లో వాళ్ళంతా కలిసి హరిత హరీష్ అని ఒప్పుకునే వరకు నువ్వు హరీష్వి మాత్రమే అంటూ హరీష్ బాక్స్ బద్దలు కొట్టేశారు నాగార్జున. నేను హరిత హరీష్ లాగే ఉంటా, అయితే పగిలిపోద్ది నాగ్ ఆగ్రహం. దాంతో హరీష్, సార్, నేను తప్పు చేయలేదు, నేను ఉంటే హరిత హరీష్ గానే ఉంటా, ఓన్లీ హరీష్ గా ఉండను. రెడ్ ఫ్లవర్ అనే మాటకి సారీ చెప్తున్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కనీసం మీరైనా అర్థం చేసుకోండి సార్, నా భావం అది కాదు అని అన్నాడు. ఆ మాటతో నాగార్జున, నేను అర్థం చేసుకున్నా కాబట్టే నిన్ను కరెక్ట్ చేస్తున్నా, నీ ఫ్రెండ్స్తో నువ్వు హరిత హరీష్ అని అనిపించుకో అని అన్నారు నాగార్జున. ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు సార్, సింగిల్గా వచ్చాను, ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు సార్ అని నసుగుతూనే అన్నాడు హరీష్. అంతమంది అన్ని విధాలుగా చెప్పినా కూడా ఈ గుండు బలుపు హరీష్ మాత్రం తన బలుపు తగ్గించుకోలేదు.